ప్రియులారా ప్రతిష్ఠియటము. పాత నిబంధనలు అయితే భాగాన్ని ఇచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతిష్ఠిస్తారు. ఏం చేయాలంటే ప్రతిష్ఠియాలి. మన నివాసము, మన ఇల్లు, లేక మన గృహము, ఇవన్నీ కూడా ఒకటే. మన స్థలము, మన వస్తువులు ప్రియులారా మనం ఏం చేయాలంటే దేవునికి మనం ప్రతిష్ఠియాలి. ఎందుకు ప్రతిష్ఠియాలంటే హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో 41వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. వారి యొక్క ఇండ్లను కాల్చుదురు, చూచుచుండగానే, అంటే వారు అంటున్నాడు అక్కడ బైబిల్లో, వారు వ్యభిచరిస్తున్నప్పుడు, వారు దొంగిలిస్తున్నప్పుడు, వారు అవిధేయులుగా దేవుని ప్రజల ప్రియులారా దేవుని మీద తిరుగుబాటుతో అధ్యాయం మొత్తం చదివితే మనకు అర్థమవుతూ ఉంది. అప్పుడు ప్రవక్త ద్వారా ఏమంటున్నాడంటే మీ నివాసాలకు, మీ ఇళ్లకు ఇదిగో మీకు తెలియకుండానే కాల్చబడుతుంది, మీ ఇళ్ళు శిక్షకు గురి అవుతుంది అంటున్నాడు. దేనికి గురి అవుతాయి అంట? మనం ప్రతిష్ఠించకపోతే. మిత్రమా, ప్రియులారా, చాలామంది ఈరోజు దేవుడిచ్చిన గృహాన్ని చూసుకొని, దేవుడిచ్చిన ధనాన్ని చూసుకొని, దేవుడిచ్చిన బలమును చూసుకొని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని చూసుకొని, దేవుడిచ్చిన సిరి సంపదలను చూసుకొని ప్రియులారా వారు దేవుణ్ణి మరచి దేవునికి దూరంగా ఉంటున్నారు. ఏదో డెకరేషన్లు చేసేసి, ఏదో భోజన కార్యక్రమాలు బాగా ఘనంగా ఏర్పాటు చేసి, లేక మంచి సేవకుల్ని, మంచి సింగర్స్, స్వార్థ గాయకులను పిలిచి బాగా గ్రాండ్గా చేసేస్తే అది దీవించబడుతుంది, ఘనంగా ఉంటుంది అనుకుంటున్నారు. ఇక్కడ అంటున్నాడు వాక్యంలో, ఇదిగో మీ ఇళ్ళు కాల్చబడతాయి, మీ నివాసాల మీద శిక్ష ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే మీ నివాసాలు, మీ గృహాలను దేవునికి ఏం చేయమన్నాడంటే మీరు ప్రతిష్ఠియండి అన్నాడు. అంటే తీసుకెళ్ళి మనము యేసయ్య ఇప్పుడు కనబడడు, దూతలు ఇక్కడ ఉండరు, మనం కట్టుకున్నది ఆయనకు ప్రతిష్ఠించడం అంటే అర్థమైందంటే ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదా, సత్యమును ప్రతిష్ఠించుడి అన్నాడు. అంటే ఏంటి సత్యము అంటే ప్రియులారా మరొక మాటను మనం చూసినప్పుడు 1 పేతురు 3:15లో మీ హృదయములను దేవునికి ప్రతిష్ఠియండి అన్నాడు. దేనికి ప్రతిష్ఠియమన్నాడు? మీ హృదయాలను, మీ మనస్సులను ఏమన్నాడంటే మీరు ప్రతిష్ఠియండి. అంటే దేనికంటే వాక్యం అంటే ప్రియులారా యేసయ్యకు మనం ఏం చేయాలంటే మన మనస్సు, మన హృదయాన్ని ఏం చేయాలంటే మనం ప్రతిష్ఠియాలి. మనం ప్రియులారా హృదయాన్ని, మనస్సుని మనం ఏం చేయాలంటే మనం ప్రతిష్ఠించుకోవాలి. దేవునికి ఏం చేయాలండి? ప్రతిష్ఠియాలి.